హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శృతి వండర్స్. ఇది 21 అంటే ఫ్రైడే అండి. ఆ రోజు డాడీ బర్త్డే కదా. ఆ రోజు మేమేం చేసామో అది మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వ్లాగ్ తీస్తున్నాము. డాడీ బర్త్డే రోజు ఎప్పుడు కూడా మేము అనాథాశ్రమానికి వస్తామండి. ఇది రామచంద్రపురంలో ఉంది న్యూ లైఫ్ సెంటర్. ఇక్కడ చెవిటి వాళ్ళు, మూగవాళ్ళు, వికలాంగులు, తల్లిదండ్రులు లేని పిల్లలు అందరూ కూడా ఇక్కడ ఉంటారండి. వీళ్ళందరూ మొత్తం 65 మంది పిల్లలు ఉంటారంట ఇక్కడ. డాడీ బర్త్డే ఇక్కడ జరగడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎందుకంటే మనం ఇంట్లో చేసుకోవడం అనేది ఎప్పుడూ రొటీన్గా చేసుకుంటాము, కానీ డాడీ బర్త్డే అనేది ప్రతి సంవత్సరం ఇక్కడే జరుగుద్ది. ఆ విషయంలో అయితే నేను వాళ్ళ మధ్యలో చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నేను గొప్ప కోసం అయితే ఈ వీడియో పెట్టట్లేదండి. మనకి తెలిసి మనం చాలా హ్యాపీగానే ఉంటాము, కానీ ఇలాంటి పిల్లల కోసమైనా సరే మీరు ఏదో ఒక రోజు కేటాయించుకుని వాళ్ళకి ఏదో ఒక రోజన్నా ఫుడ్ పెడతారని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. ఒక్క రోజు ఫుడ్ పెడితే నాకు సంవత్సరం పాటు వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంటుందండి. అలా అక్కడంతా పూర్తయ్యాక రాజమండ్రి వెళ్ళామండి. డాడీ వాళ్ళు కొత్తగా కోత మిషన్ తీసుకుంటున్నారు. లోవెల్ వాళ్ళది ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుందండి. ఆ రోజు 3 దాటాక తీసుకురమ్మని చెప్పారంట. అందుకని చెప్పేసి మేమందరం డెలివరీ కోసం అని చెప్పేసి రాజమండ్రి వెళ్ళాము. ఏం కొన్నా సరే డెలివరీ రోజు నన్ను తీసుకువెళ్తారండి. తమ్ముడు పెళ్ళయ్యాక మ్యాగ్నా కూడా రావడం జరుగుతుంది. అలా మేమిద్దరం ఏం కొన్నా దానికి ఫస్ట్ బొట్లు పెడతాము. బొట్లు పెట్టిన తర్వాత డాడీ కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాతే అది ముందుకి స్టార్ట్ అవుతుంది. ఇది మంచి కాదండి, మంచి మళ్ళీ ఇంకొక రోజు ఉంటుంది. ఇది డెలివరీ కోసం చేస్తాం. మేము ఎప్పుడు కూడా ఇలానే చేసుకుంటాము. దండ వేసుకుని కొబ్బరికాయ కొట్టుకుని నిమ్మకాయ తొక్కించుకుని వెళ్తాము. అలా మాకు సెంటిమెంటు. అలాగే ఇక్కడ కూడా అదే చేస్తున్నాము. ఇక్కడ మేఘన నేను కూడా ఎదురొస్తామండి. ప్రతి దానికి కూడా ఇద్దరం ఎదురొస్తాము. ఎదురొచ్చిన తర్వాతే తమ్ముడు ముందుకు వెళ్తాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, వీళ్ళు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారని. చాలా వరకు మీకు ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళు నన్ను ఏం చేసుకున్నా కూడా వదలరండి. ఖచ్చితంగా నువ్వు ఉండాల్సిందే అంటారు. అలా మిషన్ అయితే వ్యాన్ ఎక్కించేస్తున్నారండి. వ్యాన్ ఎక్కించడం కూడా తమ్ముడే ఎక్కిస్తున్నాడు. నాకైతే చాలా బాగా అనిపించింది, హీరోలా అనిపించాడు. వీడి గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. ఆల్ ఇన్ వన్ వీడు. ఇది వచ్చు ఇది రాదు అని ఏమి ఉండదు. ఎక్కడ ఏం చెయ్యాలో అన్నీ చేసుకు వెళ్ళిపోతాడు. చదువుకున్నాడు. ఈ ట్రాక్టర్లు ఎక్కుతాడు, కోత మిషన్ ఎక్కుతాడు, జేసీబీలు ఎక్కుతాడు. అలా ప్రతిదీ చేస్తాడండి. ఆ విషయంలో అయితే వీడు ఆల్ ఇన్ వన్ అనే చెప్పొచ్చు. నాకు భలే అనిపిస్తాడు వీడు. మిషన్ తీసుకున్న తర్వాత ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. మాకు హ్యాపీ ఏంటంటే అండి, డాడీ బర్త్డే రోజు ఈ మిషన్ కూడా మా ఇంటికి వచ్చేసింది. ఫైనల్గా డాడీ బర్త్డే సెలబ్రేషన్స్ అండి. ఇది మా స్టాఫ్ మధ్యలో జరుగుద్ది. చాలా బాగా చేస్తారండి. అది ఎలా జరిగిందో నాతో పాటు మీరు కూడా చూసేయండి. మా స్టాఫ్ అంటే మాకు ఫ్యామిలీతో సమానం అండి. మేము మా స్టాఫ్స్ అందరూ కూడా ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. మా డాడీకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.